తామిచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు తమకు ఓటు వేసి అధికారం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరో 2 మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను సచివాలయంలో ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఎంపీ ధర్మపురి అరవింద్. 6 గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గ్యారంటీలను ఎక్కడ అమలు చేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి మేడిగడ్డ నుంచి ఎత్తిపోయాల్సిన అవసరం లేదని కేటీఆర్ తెలిపారు. నీటి లభ్యత ఉన్న సమయంలో ఎల్లంపల్లి, మిడ్మానేరు నుంచి సైతం నీటిని లిఫ్ట్ చేయవచ్చన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతిని తాము ఖచ్చితంగా బయటపెడతామని, ఆ పార్టీలో సూట్ కేసులు, కార్ గిఫ్టులు సహజమేనని బీజేపీ సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తెలంగాణ ప్రభుత్వానికి భద్రత కల్పించాలని కోరాడు. కేసులో అప్రూవర్గా మారినందుకు గాను వైసీపీ ప్రభుత్వం తనను బెదిరిస్తోందని వాపోయాడు. వచ్చే 2 నెలలు ఎంతో కీలకమని అన్నారు సీఎం జగన్. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత త్వరగా యాక్టివేట్ చేయాలని, సోషల్ మీడియాలో పార్టీ క్యాడర్ క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. నోటి దురుస్తూనే గుడివాడ అమర్నాథ్కు టికెట్ రాలేదని టీడీపీ మహిళా అధ్యక్షురాలు మంగళపూడి అనిత అన్నారు. పాయకరావుపేట వచ్చి ఇష్టారీతన మాట్లాడారని, దమ్ముంటే ఇక్కడ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజధాని అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టు నేడు కొట్టివేసింది. వైఎస్ఆర్సీపీకి దేవనకొండ జెడ్పీటీసీ సభ్యుడు కిట్టు రాజీనామా చేశారు. మంత్రి గుమ్మనూరు జయరాంకు ఆలూరు అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు సమాచారం. బొల్లాపల్లి మండలానికి త్రాగునీటిని అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవీ ఆంజనేయులు ఆరోపించారు. త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాహనాలను చోరీలకు పాల్పడుతున్న 3 దొంగలను అరెస్టు చేశారు సుల్తాన్ బజార్ పోలీసులు. నిందితులను 4 బుల్లెట్ బైకులను స్వాధీనం చేసుకున్నారు. చిన్నారులకు 6 ఏళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్లు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిబంధనలు రూపొందించాలంటూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేస్తూ లేఖలు రాసింది. స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 305, నిఫ్టీ 76 పాయింట్ల లాభాల్లో ముగిశాయి.